Hello guys, welcome to your favorite channel, that is Physics in Telugu. So in the last lecture we have completed the current electricity chapter. అవునా ద్రోణ సిరీస్లో భాగంగా మనకి ఇప్పటివరకు ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయింది అండ్ కెపాసిటర్స్ టాపిక్ అయిపోయింది అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి we are going to start the magnetism part. So first we are going to start with the moving charges and magnetism topic. So దీని తర్వాత magnetism and matter, then AC, then EMI. సో మళ్ళీ దాని తర్వాత ఆప్టిక్స్ పార్ట్కి వెళ్తాం, దాని తర్వాత మోడర్న్ ఫిజిక్స్. సో విత్ దట్ విల్ వైండ్ అప్ ద సిలబస్. ఓకేనా? సో చలో. సో ఫస్ట్ లెక్చర్ ఆఫ్ మ్యాగ్నెటిజం బేసిక్స్ ఉంటాయి. సో ఈ లెక్చర్లో ఏవైతే ఫార్ములాస్ మనం నేర్చుకుంటామో ఇవన్నీ త్రూ అవుట్ ద చాప్టర్ మనకు యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి ఈరోజు మనం డిస్కస్ చేసే లెక్చర్లో వచ్చే ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్ చాలా ఎక్కువసార్లు అడిగారు. ఓకేనా? అది నీట్లో కానీ ఎంసెట్లో కానీ. సో మనకి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ నుంచే వస్తుంది. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా షిఫ్ట్స్లో. ఓకే, సో చలో కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా లెక్చర్ వినండి. ఎక్కడైతే ఫార్ములాస్ వస్తాయో ఆ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి, షార్ట్ కట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా? సో వాటన్నిటిని కంపల్సరీ డైలీ రివైజ్ చేయాలి. ఓకే చలో. సో ఈరోజు టార్గెట్స్ వచ్చేసరికి మనకి సో బయోట్ సావట్లా ఫస్ట్, అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద స్ట్రైట్ వైర్, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ ఆర్క్స్ అండ్ కంబైన్డ్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు టార్గెట్స్. ఓకేనా? సో టైం చాలా తక్కువ ఉంది. నీట్ వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా 1 month మీద 3 days అంటే 33 days ఉంది మనకి. అండ్ ఎంసెట్ రాసే వాళ్ళకి సో ఇంకొక 5 days ఎక్స్ట్రా, 4 days ఎక్స్ట్రా, సో అంటే ఒక 38 days. సో కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సిలబస్ కంప్లీట్ అవ్వాలి. మీకు 11th 12th ప్యారలల్గా రన్ చేస్తున్నాం ఫిజిక్స్ పరంగా. సో మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేసి, ఎంత ఫాస్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి, ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారో ఇదంతా కూడా మీ చేతులలోనే ఉంది. ఓకేనా? సో జాగ్రత్తగా చెప్పిన వాటిని డైలీ రివైజ్ చేసుకుంటూ, చదివిన వాటిని డైలీ రివైజ్ చేసుకుంటూ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీరు అనుకున్న స్కోరు 100% వస్తుంది. డిమోటివేట్ అవ్వకండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ రాకపోయినా, లేదంటే ఒక 10 questions తీసుకున్నారు, దాంట్లో 5 చేయగలుగుతున్నారు, డిమోటివేట్ అవ్వకండి. ఓకేనా? సో అసలు నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఫార్ములా మర్చిపోతున్నానా, క్యాల్కులేషన్ మిస్టేక్ చేస్తున్నానా, కాన్సెప్టే గుర్తుండట్లేదా, లేదంటే ఫార్ములా రాంగ్ రాస్తున్నానా, సో ఇవన్నీ మీరు సెల్ఫ్గా అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? సో ఏదైనా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చూసి ఇది ఏముందిలే అని అనకండి. సో జస్ట్ ఆ క్వశ్చన్ని ఒక టెస్ట్ లాగా, మీరు ఎగ్జామ్లో అదే క్వశ్చన్ వస్తే ఎలా చేస్తారు, అక్కడ ఎలా థింక్ చేస్తారు, ఇక్కడ అలా థింక్ చేసి చేయండి. ఓకే చలో. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. సో మీకు బేసిక్స్ ఆఫ్ మ్యాగ్నెటిజం తెలుసు కదా. సో ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అన్నది ఇట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఇది మీరు ఆల్రెడీ 10th class లెవెల్లోనే నేర్చుకున్నారు. సో దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంటే ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. అవునా? సో ఓస్టెడ్ ఏం చెప్పాడు, సో కరెంట్ క్యారింగ్ వైర్, సో దాని నియర్ బై కంపాస్ ప్లేస్ చేస్తే అది డిఫ్లెక్ట్ అవుతుంది. కంపాస్ డిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు. సో తను ఏం కంక్లూడ్ చేశాడు, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అన్నది ఇట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకేనా? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే సర్క్యులర్ ఆర్క్స్, ఇలా సర్క్యులర్గా ఉంటాయి. ఓకేనా? సో అవే అబ్జర్వేషన్స్ ఇక్కడ రాస్తానే. మ్యాగ్నెటిక్ నీడిల్ ఆర్ కంపాస్ షోస్ డిఫ్లెక్షన్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ నియర్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్. ఓకేనా? సో ఎందుకంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అన్నట్టు. సో ఏం కంక్లూడ్ చేశారు, ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో దాని తర్వాత ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ ఫైండ్ చేయడానికి హీ యూస్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్? సో దీనికి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాం, దానికి ఒక మిడిల్లో వైర్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు దాంట్లో నుంచి కరెంట్ పాస్ చేసి ఇక్కడ చుట్టూ ఐరన్ ఫిల్లింగ్స్ ప్లేస్ చేస్తే అవన్నీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్, కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఫామ్ అవుతాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం, ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి గివెన్ బై, సో ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ కర్ల్ ద ఫింగర్స్, ఫేస్ ద
thumb in the direction of current and curl the fingers. So the curled fingers will give the direction of magnetic field. Thumb should be placed in the direction of current. In the direction of current. So thumb should be placed in the direction of current, and so the magnetic field, okay na? So the result is the curled fingers. So which gives the magnetic field direction. Magnetic field direction. Clear? Understood guys this part? Simple concept. సో కరెంట్ ఇలా అప్ ఫ్లో అవుతుంది అనుకోండి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. ఒకవేళ కరెంట్ దీంట్లో ఇలా డౌన్ ఫ్లో అవుతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. సో కరెంట్ డౌన్ ఉంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా. కరెంట్ ఇలా అప్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా. క్లియరా? చలో. సో ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఇచ్చాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ ఇన్వర్డా అవుట్వర్డా అన్నది మీరు చెప్పాలి. సి హియర్, ఇక్కడ కరెంట్ ఇలా ఉంది, కరెంట్ ఇలా ఉంటే ఇక్కడ క్యూ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఇన్వర్డ్. సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. ఫిజిక్స్లో మనం ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఇంటూతో డినోట్ చేస్తాం. సో ఓకేనా? సో ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ కర్ల్ ద ఫింగర్స్. సో ఇక్కడ ఇన్ ఉంది, ఇక్కడ క్యూ దగ్గర పీ దగ్గర అవుట్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ అవుట్వర్డ్. ఓకేనా? సో అవుట్వర్డ్ని ఫిజిక్స్లో మనం ఇలా డాట్తో రిప్రజెంట్ చేస్తాం. అలానే ఇక్కడ చూడండి, ఈ కరెంట్ క్యారింగ్ వైర్లో ఇక్కడ కరెంట్ ఇటువైపు ఉంది, ఇక్కడ క్యూ దగ్గర ఇన్వర్డ్, క్యూ దగ్గర ఇన్వర్డ్స్. ఓకేనా? సో అండ్ ఇక్కడ పీ దగ్గర అవుట్వర్డ్స్. పీ దగ్గర అవుట్వర్డ్స్. క్లియర్? చలో. సో నెక్స్ట్, సో ఇక్కడ కరెంట్ కమింగ్ అవుట్, కరెంట్ కమింగ్ అవుట్వర్డ్స్. సో ఓకే, కరెంట్ ఎలా ఉంది? ఇటువైపు ఉంది, అవుట్వర్డ్ ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ద మ్యాగ్నెటిక్ హియర్ కరెంట్ ఇలా అవుట్వర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బి లైక్ దిస్. ఓకేనా? అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అన్నది చెప్పాలి. సి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. సో ఇదేంటి? దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్, రైట్? సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అని పెట్టండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ లైక్ దిస్, లైక్ దిస్. సో ఇక్కడ చూడండి, కరెంట్ ఇన్వర్డ్ ఉంది, కరెంట్ ఇన్వర్డ్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఫామ్ అవుతాయి. సో విచ్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలో? సింపుల్ కాన్సెప్ట్. చలో. సో నౌ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద బయోట్ సావర్ట్ లా. సో ఏం చెప్తుందంటే ఈ బయోట్ సావర్ట్ లా, సో ఒక కరెంట్ ఎలిమెంట్ వల్ల సమ్ డిస్టెన్స్ ఆర్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో సి హియర్, దిస్ ఈజ్ వన్ కరెంట్ ఎలిమెంట్. ఓకే, సో దీంట్లో సమ్ లెంత్ డిఎల్ తీసుకున్న, సమ్ డిస్టెన్స్ ఆర్లో, సో లెట్స్ సే ఎట్ అన్ యాంగిల్ టీటా. సో దిస్ ఈజ్ ఎట్ అన్ యాంగిల్ టీటా. సో ఇక్కడ ఈ పాయింట్ పీ దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? డ్యూ టు ద కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇట్స్ డైరెక్షన్ డ్యూ టు ఏ కరెంట్ ఎలిమెంట్. ఒక కరెంట్ ఎలిమెంట్ వల్ల అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత. సో లెట్ ఈ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ లెంత్ ఎలిమెంట్ వల్ల ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెట్ ఇట్ బి డిబి. ఓకేనా? లెట్ ఇట్ బి డిబి. సో దీన్ని వెక్టార్ ఫామ్లో రాస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది వెక్టార్ క్వాంటిటీ. సో విచ్ ఈస్ μ0/4π ఇంటూ, సో 2i, సారీ, μ0/4π ఇంటూ I/A. సో లెట్స్ సే వీఆర్ ఫైండింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్, లేదంటే డైరెక్ట్ సో ఇలా రాద్దాం, వెక్టార్ ఫామ్లో రాసేస్తాను. సో డిఎల్ క్రాస్ ఆర్ బై ఆర్ క్యూబ్. సో దిస్ ఈజ్ ద formula for the magnetic field due to the current carrying element. So where the μ0/4π into dl cross r by r cube. So ఇది వెక్టార్ ఫామ్లో, ఇది వెక్టార్ ఫామ్లో. ఓకేనా? సో ఇక్కడ దిస్ μ0/4π ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻7 దీని వాల్యూ. సో μ0/4π వాల్యూ ఈజ్ 10⁻⁻7. సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి గివెన్ బై డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై
dl cross r. The direction of magnetic field is given by dl cross r. Okay na? So దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. So just write down this one. Okay na? So the current magnetic field due to the current carrying element. So dB is equals to mu naught by 4 pi into dl cross r by r cube. So the vector form lo. So if we have to write it in the scalar form, ఇదే ఫార్ములాని సో మన స్కేలార్ ఫామ్లో రాయాలంటే సో mu naught by 4 pi into dl cross r by r cube, right? So ఇప్పుడు the magnetic field is equals to dB is equals to scalar formula mu naught by 4 pi into so dl into r into sin theta by r cube, sin theta by r cube. So where r cube, r square cancel అవుతుంది. So the dB will be equals to mu naught by 4 pi into so dl sin theta by r square. Okay, so this is the formula. So mu naught by 4 pi, see dl cross r by r cube kada. So ఇక్కడ ఏం చేస్తున్నాం, so we are writing simply dl cross r into sin theta, dl cross తీసేస్తున్నాం cross product r dl sin theta. So ఇక్కడ r 1 r gets cancel, so mu naught by 4 pi into dl sin theta by r square. So this is the formula for magnetic field due to the current element in the scalar form. In the scalar form. Clear? Most of the times we use this formula. So ikkada kuda ante. So the mu naught by 4 pi value is going to be 10 to the power minus 7. Clear guys? Understood this part everyone? Chalo. So let's go for the next part. అర్థమైందా కాన్సెప్ట్ అయితే? సో ఇంతకుముందు చెప్పాను చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫైండ్ చేయడానికి టూ థింగ్స్. సో ఒకటి డిఎల్ క్రాస్ ఆర్, లెట్స్ ఏ లెంత్ ఇలా, ఇది వైర్ ఇలా ఉంది, సో దీని యొక్క డిఎల్ వెక్టార్ ఇలా ఉంది, సో దీంట్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది లెట్స్ ఏ, అండ్ దెన్ ఆర్ వెక్టార్ ఇలా ఉంది. ఓకేనా? సో డిఎల్ నుంచి ఆర్కి, సో కర్ల్ యువర్ ఫింగర్స్, సో డిఎల్ టు ఆర్ కర్ల్ యువర్ ఫింగర్స్ అండ్ ద థంబ్ గివ్స్ ద డైరెక్షన్. DL to R, curl your fingers and thumb gives the direction of the magnetic field. So ఇక్కడ magnetic field వచ్చేసరికి inward magnetic field. సింపుల్ థింగ్, ఏం లేదు. DL నుంచి Rకి curl the fingers. కరెంట్ ఎటువైపు, DL ఎటువైపు అంటే కరెంట్ DL రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. సో DL ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, సో R ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. DL నుంచి Rకి curl the fingers. వేర్ యువర్ thumb points inward. థంబ్ ఎటువైపు చూపిస్తే అటువైపు the direction of the magnetic field అన్నట్టు. సో లేదంటే యూ కెన్ ఆల్సో యూజ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చేస్తారు, ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ దెన్ సో కర్ల్ యువర్ ఫింగర్స్, సో దట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద magnetic field. DL cross R, or you just see DL cross R, or else so place the thumb in the direction of current, so and curl your fingers. కరెంట్ డైరెక్షన్లో ప్లేస్ చేసి ఫింగర్స్ కర్ల్ చేసినా కూడా సేమ్ థింగ్, ఇన్వర్డ్సే వస్తుంది. సో ఈ టూలో ఏదైనా యూజ్ చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, okay, and then fingers, curled fingers will give the magnetic field direction. Curled fingers will give the magnetic field direction. Clear? Understood guys? Sure. So now the magnetic field is 0 on the axis of the current element. Very important. Let's say this is a current element. So consider this is a current element. So ఇప్పుడు దీంట్లో కరెంట్ I ఇలా ఫ్లో అవుతుంది. So let's take the DL element like this. ఓకేనా? సో ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0 ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్. సో ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలనుకోండి, ఈ ఎలిమెంట్ వల్ల ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో ఇప్పుడు టీటా ఎంత అవుతుంది, సో ద టీటా ఈజ్ 0 రైట్. సో ఇఫ్ టీటా ఈజ్ 0, సో ద dB విల్ బీ 0, ఎందుకంటే సైన్ 0 0 కదా. ఇఫ్ టీటా ఈజ్ 0, సో దెన్ సైన్ 0 విల్ బీ ఈక్వల్స్ టు 0, సైన్ 0 degrees ఈక్వల్స్ టు 0.
సో కాబట్టి ద dB will become 0. సో అదే if theta is 180 degrees, if theta is 180 degrees, so then the sin 180 will be equals to again 0. అంటే ఇటువైపు తీసుకుంటే సార్ కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ లెట్స్ ఏ పీ పాయింట్, ఇది క్యూ పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలనుకోండి. సో ఇక్కడ టీటా ఎంత అవుతుంది, డిఎల్ ఇటువైపు ఉంది అండ్ ఆర్ ఇటువైపు ఉంది, ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత 180. సో టీటా 180 అయినా కూడా డిబి జీరోనే. సో ద డిబి విల్ బి 0. అంటే సో ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బి 0. ఓకేనా? సో రిమెంబర్ దిస్ వన్, ఇంపార్టెంట్. డన్. So what are the units of the magnetic field intensity or the magnetic field? So simple ga ee formula gurtupettukondi. So F is equals to Bill sin theta. F is equals to Bill sin theta. Okay na? This is the force on a current carrying wire. So tarvata ide chapter lo discuss chestam. But units gurtupettukodanante manaku B yokka units gurtupettukodaniki ee formula ni gurtupettukovali. Okay na? So ikkada nunchi B em vastadi. So the B is equals to sin theta has no dimensions, no units, right? So దాన్ని పక్కన పెట్టేసేయండి. సో B is equals to F by IL కదా, కరెంట్ బై I ఇంటూ లెంత్. సో ఇక్కడ నుంచి వాట్ ఆర్ ద యూనిట్స్? సో వాట్ ఆర్ ద యూనిట్స్? సో ద యూనిట్స్ ఆర్, సో ఫోర్స్ న్యూటన్ పర్, కరెంట్ యాంపియర్ పర్, సో మీటర్ న్యూటన్ పర్ యాంపియర్ మీటర్, అంతేనా? కరెంట్కి యాంపియర్, సారీ, అండ్ దెన్ న్యూటన్ పర్ యాంపియర్ మీటర్ ఆర్, సో విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద టెస్లా. సో దీన్నే మనం టెస్లాలో డినోట్ చేస్తాం. సో టీ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో ద వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఆల్సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, యూనిట్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మీకు హోంవర్క్ ఏంటంటే, సో ద హోంవర్క్ ఈజ్, సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Dimensional formula of the magnetic field. Okay, done guys, clear? Chal. Next. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. ఏమన్నారు? సారీ, ఐ ఫర్గాట్ ఐ ఇన్ దిస్ ఫార్ములా, మై బ్యాడ్. సారీ గైస్, ఐ ఫార్ములా ఐ మర్చిపోయా. ఓకే, సో ఇది రాయలేదని అనుకుంటున్నాను. సో ఐడిఎల్ ఇది. సో ఐ మర్చిపోయాను, ఐ ఇంటూ డిఎల్. సో IDL sin theta, so IDL, yeah. So write the I formula there. I మర్చిపోయాను నేను, సారీ. సో ఈ క్వశ్చన్ చూడండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB డ్యూ టు ద స్మాల్ కరెంట్ ఎలిమెంట్ DL ఎట్ ఎ డిస్టెన్స్ R ఫ్రమ్ ద ఎలిమెంట్ అండ్ క్యారింగ్ కరెంట్ I ఈజ్. సో dB ఫార్ములా ఏం తెలుసు మనకి? వెక్టార్ ఫార్ములా, అన్ని వెక్టార్స్లో ఉన్నాయి కదా. సో dB ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ I ఇంటూ, సో DL క్రాస్ R బై R క్యూబ్. సో DL క్రాస్ R బై R క్యూబ్. సో I స్క్వేర్ కాదు, సో μ0/4π I ఇంటూ DL క్రాస్ R బై R క్యూబ్. సో DL క్రాస్ R బై R కాదు, సో R స్క్వేర్ కాదు. క్లియర్? సో ఇన్ ద వెక్టార్ ఫార్మ్ దిస్ ఈజ్ అ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో టెస్లా ఈజ్ ద యూనిట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అగైన్ డైరెక్ట్ క్వశ్చన్. So we have a straight wire of length L carrying a current I. So this is a straight wire, so carrying the current I, and P is a point which is at a distance A, the perpendicular distance from this wire. So now the magnetic field at P, okay na? So the magnetic field at this point P, so let's say this is making an angle theta 1. So let's say this is making an angle theta 2. So this is the theta 2. So theta 1 and theta 2. So ఇప్పుడు the magnetic field formula is μ0/4π into, so I by
ద డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత a. సో mu naught by 4 pi into I by a into so the sin theta 1 plus the sin theta 2. Sin theta 1 plus sin theta 2. So this is a formula to find the magnetic field. So from a finite wire which is at a distance a, అంటే ఒక పాయింట్ p దగ్గర విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ a. సో దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, I కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. క్లియర్? అండర్స్టూడ్ గైస్ ఎవ్రీవన్? డన్? సో గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా, ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ ఫార్ములా. చలో నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చేస్తారా మీరు? కరెంట్ ఇచ్చారు, ఏ 70 సెంటీమీటర్స్ అండ్ θ1 37 degrees అండ్ θ2 53 degrees. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీరు ఓన్గా చేయాలి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఫార్ములా ఈజ్ వాట్? mu naught by 4 pi into I by a into sin θ1 plus sin θ2. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఇక్కడ మీకు θ1 θ2 వాల్యూస్ తెలుసు, 37 and 53. సో θ sin 37 53 ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా. టేక్ ద ట్రయాంగిల్. సో ఇది 37, ఇది 90, ఇది 53 అయితే సో 37 ఆపోజిట్ 3, 53 ఆపోజిట్ 4 అండ్ దిస్ ఈజ్ 5. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఇది 10 to the power -7, కరెంట్ వచ్చేసరికి 10 amperes. ఇది 70 సెంటీమీటర్స్ ఉంది, 70/100 రాసుకోండి. సో విచ్ ఈజ్ 0.7 ఇంటూ సైన్ 37 ప్లస్ సైన్ 53. sin 37 plus sin 53. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 10 to the power -7 ఇంటూ, సో ఇది 10/7/10 అంటే సో 10 పైకి తీసుకురండి, 7 ఇక్కడ ఉంచండి. సో ఇంటూ sin 37. సో సైన్ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 3/5 ప్లస్ సో sin 53 4/5. ఓకేనా? సో జస్ట్ డూ దిస్ క్యాల్కులేషన్ యాజ్ అ హోంవర్క్. Clear? Understood guys? Easy question, direct formula based one. So use Biot-Savart law to obtain an expression for the magnetic field at the center of a coil bent in the form of a square of side 2a carrying current I. So దీంట్లో see here, current direction ఇచ్చారు, this is the current direction I. Okay, so each side వచ్చేసరికి 2a అంట, each side వచ్చేసరికి 2a. సి దీన్ని మీరు ఏం చేయండి అంటే 4 ఎలిమెంట్స్గా ఇదొక వైరు, ఇదొక వైరు, ఇదొక వైరు, ఇదొక వైరు. సో టోటల్ 4 ఎలిమెంట్స్గా స్ప్లిట్ చేయండి. ఓకేనా? సో ద కరెంట్ డ్యూ టు ద 4 అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు 4 ఎలిమెంట్స్ ఫైండ్ చేయండి. సో ఎలా ఫైండ్ చేస్తాం? సింపుల్గా ఫస్ట్ ఒకదాని వల్ల ఫైండ్ చేసి ఇంటూ 4 చేయండి. సి దీనివల్ల ఇది మనకి 90 అని తెలుసు. సో ఇది 90 అయితే ఇది 45 అవుద్దా? రైట్. సో ఇది 45 అవుద్ది కదా. సో ఇది 45, ఇది 45 అయితే కంపల్సరీ దిస్ మస్ట్ బి 90 degrees. ఇది ఎంత ఉండాలి? ఇక్కడ 90 degrees ఉండాలి కదా. రైట్. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ, ఎందుకంటే టోటల్ 2a కదా. సో ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో వాట్ విల్ బి దిస్ డిస్టెన్స్? దిస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్సో ఏ. ఇక్కడ నుంచి సెంటర్కి ఎగ్జాక్ట్గా ద డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు? జస్ట్ సింప్లీ రైట్. సో దిస్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 45 అండ్ దిస్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బి 45. అంటే మీకు θ1 తెలుసు, θ2 తెలుసు. ఇక్కడ θ1 θ2 అండ్ దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఫస్ట్ అంటే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి అండ్ ఇది 4 అనుకోండి. ఓకేనా? సో ఫస్ట్ దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ వన్ B1 ఈజ్ ఈక్వల్స్ టు mu naught by 4 pi ఇంటూ, సో ద కరెంట్ ఈజ్ I. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? I కరెంట్. ఎంత డిస్టెన్స్లో ఉంది అది? ఏ డిస్టెన్స్లో ఇంటూ sin 45 ప్లస్ sin 45. అవునా? ఇది θ1 45, θ2 కూడా 45, sin 45 ప్లస్ sin 45. రైట్. సో చలో, సో ఇక్కడ వరకు వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి కాన్సెప్ట్?
So then I can write mu naught by 4 pi into I by the distance is a. ఇది 1 by root 2 plus 1 by root 2. So which is 2 by root 2 రాసుకోవచ్చా? 1 by root 2 plus 1 by root 2. So which is 2 by root 2. This is B1. అంటే ఒక ఎలిమెంట్ వల్ల అంటే ఓన్లీ ఈ వైర్ వలన ఇంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనకి ఇది ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఎలా ఫైండ్ చేస్తాం? కరెంట్ ఇలా ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. సో కరెంట్ ఇటువైపు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. ఇక్కడ కరెంట్ ఇటువైపు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. ఇక్కడ కరెంట్ ఇటువైపు ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. సో కాబట్టి అన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దేర్ ఫోర్ నెట్, సో లేదంటే ఇలా రాసుకోండి. సో ద బీ నెట్ ఎట్ సెంటర్ విల్ బీ ఈక్వల్స్ టు ఇది ఇన్వర్డ్స్, ఓకేనా? సో 4 ఇంటూ దిస్ వన్, 4 ఇంటూ mu naught by 4 pi ఇంటూ I by a ఇంటూ సో 2 by root 2. సో ఇది ఇక్కడ సో మీరు క్యాల్కులేట్ చేసేసేయండి. సో యూ గైస్ కెన్ రైట్ దిస్ యాజ్ రూట్ 2, అంటే దీన్ని రూట్ 2 ఇంటూ రూట్ 2 రాశారనుకోండి. సో ఇక్కడ 4 mu naught I by 4 pi a ఇంటూ సో ఇది రూట్ 2 ఇంటూ రూట్ 2 రాస్తే రూట్ 2 వస్తుంది, ఓకేనా? సో న్యూమరేటర్లో దాన్ని రూట్ 2 ఇంటూ రూట్ 2 రాయండి. క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ టోటల్ థింగ్ ఈజ్ ఇన్వర్డ్స్. కావాలంటే 4 క్యాన్సిల్ చేసుకోండి, దట్స్ అప్ టు యూ. సో మీరు చేయాలనుకుంటే mu naught I root 2 by pi a. So in net is inward. Done guys? Clear? Sure. So the magnetic field at the center of an equilateral triangle. So equilateral triangle annaru. So then loop of side 1 meter. So each side 1 meter. So ఇది 1 meter, ఇది 1 meter and ఇది 1 meter. Fine. So మనం ఇప్పుడు ఎక్కడ ఫైండ్ చేయాలి? సెంటర్లో. కరెంట్ డైరెక్షన్ ఇచ్చారా? సో దే డిడ్ నాట్ గివ్ ద కరెంట్ డైరెక్షన్ హియర్. సో కన్సిడర్ ద కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇలా వెళ్తుంది, సో ఇలా వస్తుంది అండ్ ఇలా వెళ్తుంది. కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ థింగ్, ఇది 1 మీటరే, ఇది 1 మీటరే, ఇది 1 మీటరే. దీనివల్ల ఇన్వర్డ్స్, సో దీనివల్ల కూడా ఇన్వర్డ్స్, సో దీనివల్ల కూడా ఇన్వర్డ్స్. సో దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. సో ఫస్ట్ 1 దానివల్ల ఫైండ్ చేయండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో 1 దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తే సో దెన్ సెకండ్ థర్డ్ అంటే ఇంటూ 3 చేస్తే సరిపోద్ది, ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు one side of the equilateral triangle. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సో దీనివల్ల ఫైండ్ చేయండి, లేదంటే సో ఫస్ట్ ఇది అనుకోండి బెటర్. ఇది ఈజీగా ఉంటుంది చూడండి మీకు. ఇది 1 అనుకోండి, సో ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. సో ఇప్పుడు ఇది ఈజీగా ఉంటుంది. సో ఇది టోటల్, ఇది సెంటర్. సో ఇక్కడ నుంచి ఇలా. సో దెన్ మనకి ఈ డిస్టెన్స్ కావాలి, అవునా? సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సో ఇది మొత్తం 60 degrees అయితే ఇది 30 కదా, ఇది 30, ఇది 90, 120 అయితే ఇది ఎంత అవుద్ది? 60 అవుతుంది, అంతేనా? ఇది టోటల్ 60 అవ్వాలి యాక్చువల్గా. సో ఇది మొత్తం 60 అయితే ఇందులో హాఫ్ 30, సో ఇది 90 మనకు తెలుసు. సో 90, 30, 120, ఇది 60 అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఇది 30, ఇది 30, సో ఇది 90, సో ఇది 60 degrees. క్లియర్? సో చలో. సో నౌ సో 1 side వల్ల ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఈ లెంత్ కావాలి మనకి. సో ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తారు? సో దిస్ డిస్టెన్స్ లెట్ ఇట్ బి ఏ. సో ఇది వచ్చేసరికి 0.5, ఇది మనకు తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, అంతేనా? టోటల్ 1 అయితే ఇది 0.5 కదా. సో మనకి ఏ డిస్టెన్స్ కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి. ఏ డిస్టెన్స్ అంటే సో విచ్ ఈస్ ద tan 30. ఈ ట్రయాంగిల్లో చూడండి, ఈ ట్రయాంగిల్లో నేను ఏం చేస్తున్నాను అంటే tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏ బై అడ్జసెంట్ 0.5. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు a by 0.5. So from here a is 0.5/√3. a is 0.5/√3. So ఇక్కడ magnetic field due to one side is equals to mu naught by 4 pi into so the current 10 amperes by the a into mu naught by 4 pi I a into sin 60 plus sin 60. రాసుకోవచ్చా?
ఈ యాంగిల్ 60 degrees, ఈ యాంగిల్ 60 degrees, θ1 అండ్ θ2. సో సింపుల్గా క్యాల్కులేషన్ చేయండి. μ0/4π ఇంటూ 10/0.5/√3ని న్యూమరేటర్లోకి తీసుకొస్తున్నా. సో sin 60 √3/2, sin 60 √3/2, సో విచ్ ఈస్ 2√3/2, అంతేనా? √3/2 ప్లస్ √3/2, సో విచ్ ఈస్ 2√3/2. సో ఇక్కడ 2 gets cancelled. So then I can write μ0/4π ఇంటూ, సో 10 ఇంటూ √3 ఇంటూ √3, 3. సో ఇది దీన్ని ఏం చేద్దామంటే 1/2 రాద్దాం, 2ని పైకి పంపిద్దాం. సో ఇలా చేయండి. సో 20 60, సో 10⁻⁻7 ఇంటూ 60 ఇది. సో దిస్ ఈస్ డ్యూ టు వన్ కరెంట్ ఎలిమెంట్. సో నౌ ద B నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్. సో ఇది ఓన్లీ ఒక వైర్ వల్ల ఈ వాల్యూ. సో 3 వైర్స్ వల్ల ఎంత అవుద్ది? 3 ఇంటూ 60 ఇంటూ 10⁻⁻7, సో విచ్ ఈస్ 180 ఇంటూ 10⁻⁻7, ఆర్ సో విచ్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 18 ఇంటూ 10⁻⁻6, సో విచ్ ఈస్ 18 మైక్రో. 10⁻⁻6 అంటే మైక్రో టెస్లా. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 18 మైక్రో టెస్లా. క్లియర్? ఈజీ క్వశ్చన్ అగైన్. జస్ట్ నోట్ దిస్ వన్. కాన్సెప్ట్ అర్థమైందా? జస్ట్ యూ గైస్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. క్లియర్? చలో నెక్స్ట్. సో నౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద స్ట్రైట్ వైర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్. స్ట్రైట్ వైర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్. సో ఇక్కడ P పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు ఇన్ఫినిటీ. సో ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫైనైట్ వైర్ ఫార్ములా మనకు తెలుసు. μ0/4π ఇంటూ I/A ఇంటూ sin θ1 ప్లస్ ద sin θ2, sin θ1 ప్లస్ sin θ2. సో ఇక్కడ నుంచి ఇన్ఫైనైట్ వైర్ అంటే ఇది ఇలా లాంగ్ ఉంటుంది. సో ఇటువైపు కూడా ఇన్ఫైనైట్. ఇక సో ఈ యాంగిల్ని మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే దిస్ θ1 ఈజ్ గోయింగ్ టు బి 90 degrees. ఓకేనా? సో అలానే ఇటువైపు కూడా ఇది ఇలా ఎక్స్టెండ్ చేస్తారు. సో θ ఆల్మోస్ట్ దీనికి ప్యారలల్గా వస్తుంది. సో అంటే θ2 ఈజ్ ఆల్సో 90 degrees ఇన్ఫైనైట్ వైర్కి. ఓకే? సో ఈ పర్టికులర్ కేసులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? B ఈజ్ ఈక్వల్స్ టు, సో μ0/4π ఇంటూ I/A. సో దిస్ ఈజ్ θ1 ఈజ్ 90, సో sin 90 ప్లస్ sin 90. సో రాసుకోండి వాల్యూ. సో sin 90 degrees plus sin 90 degrees. Sin 90 is, we know that 1. So this is B is equals to μ0/4π into, so this is 2I/A. So this is the formula for magnetic field due to long wire or infinite wire. Question lo em adugutarante, so ఒక్కోసారి ఇన్ఫినైట్ అని మెన్షన్ చేయకుండా ఏ లాంగ్ వైర్ అని అంటారు. ఏ లాంగ్ వైర్ అంటే యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఇన్ఫినైట్ వైర్. ఓకే? సో దిస్ ఈజ్ ద magnetic field due to infinite wire. So this is the magnetic field due to the finite wire at a distance A. Okay na? From the wire at a point P. Chalo. So ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద లాంగ్ వైర్. లాంగ్ వైర్ అంటే ఏంటి ఇక్కడ? సో ద ఇన్ఫైనైట్ వైర్ అని అర్థం. ఓకే? క్యారీయింగ్ ఏ కరెంట్ I ఈజ్ 0.4 టెస్లా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ 2R. సి R డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.4 టెస్లా అంట. సో 2R డిస్టెన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటున్నారు? ఫస్ట్ ఫర్ ద ఇన్ఫైనైట్ వైర్, సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా? So magnetic field B is equals to μ0/4π into 2I/R. Magnetic field is equals to μ0/4π into 2I/A. ఇక్కడ డిస్టెన్స్ R అంటున్నారు కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ 2I/R. సో ఇది కాన్స్టెంటే. సో 2 కాన్స్టెంటే. సో ఫర్ ఏ గివెన్ కరెంట్ కూడా కాన్స్టెంటే ఇక్కడ. సో డిస్టెన్స్ ఒకటే చేంజ్ అవుతుంది. ద B అన్నది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, రైట్? So I can write here, so the B1 by or else B2 by B1 is equals to R1 by R2. So మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 ఫైండ్ చేయాలి. సో B1 ఇచ్చారు 0.4 క్వశ్చన్లో.
సో R1 ఇచ్చారు, ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారు? ఫస్ట్ ఆర్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్, R2 ఎంత? 2R డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు B2 ఎంత? ఓకేనా? సో ఇక్కడ ఆర్ గెట్స్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ సో ద B2 ఈజ్ ఈక్వల్స్ టు 0.2. సో B2 ఈజ్ 0.2 టెస్లా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. కాన్సెప్ట్ అర్థమైందా? B ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో దేర్ ఫోర్ B2 బై B1 ఈజ్ ఈక్వల్స్ టు R1 బై R2. సో B2 మనం ఫైండ్ చేయాలి. B1 ఇచ్చారు 0.4, R1 ఇచ్చారు R, R2 2R. సో కాబట్టి R గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి 2 0.2, సో విచ్ ఈస్ 0.2 టెస్లా. క్లియర్? అండర్స్టూడ్ గైస్? చల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నా కూడా సో అన్నీ కూడా సేమ్, అన్నీ కూడా B. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నీ కూడా సేమ్ అనమాట. సో at a point P which is at a distance 4 centimeters from a long current carrying wire అన్నారు. లాంగ్ కరెంట్ క్యారింగ్ వైర్ అంటే ఇన్ఫినైట్ వైర్ అని తీసుకోవాలి. సో B1 ఇచ్చారు. సో ద ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ 12 centimeters. సింపుల్, సేమ్ కాన్సెప్ట్. ద B ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ఓకేనా? సో దేర్ ఫోర్ B2 బై B1 ఈజ్ ఈక్వల్స్ టు R1 బై R2. R1 బై R2. సో ఇక్కడ డిస్టెన్సెస్ ఇచ్చారు R1 R2 అండ్ దెన్ B1 ఇచ్చారు, B2 మీరు ఫైండ్ చేయాలి. సో ఫైండ్ ద B2 వాల్యూ. B2 ఈజ్ ఈక్వల్స్ టు R1 బై R2 ఇంటూ B1. సో మీకు అన్ని వాల్యూస్ తెలుసు. ఇక్కడ R1 తెలుసు, R2 తెలుసు, B1 తెలుసు. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో సింపుల్ క్యాల్కులేషన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే గైస్, క్లియర్? సో ఈ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ టూ వెరీ లాంగ్ మీన్స్ ద ఇన్ఫినైట్ వైర్స్ అని అర్థం. ఇక్కడ వెరీ లాంగ్ స్ట్రైట్ అండ్ insulated wires are kept at 90 degrees angles from each other in XY plane as shown in the figure. సో ఇదొక ఇన్ఫినైట్ వైర్, ఇదొక ఇన్ఫినైట్ వైర్. సో ఈ టూ వైర్స్ని ఇలా పర్పెండిక్యులర్గా ప్లేస్ చేశారు ఒకదానికొకటి. ఫైన్. సో దీస్ వైర్స్ క్యారీ కరెంట్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్. సో ఈ వైర్లో కరెంట్ I ఫ్లో అవుతుంది, అలానే ఈ వైర్లో కూడా కరెంట్ I ఫ్లో అవుతుంది. ఫైన్. హూస్ డైరెక్షన్స్ ఆర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫైన్. సో ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ P. సో P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ఈ వైర్ నుంచి ఈ P పాయింట్ D డిస్టెన్స్లో ఉంది, ఈ వైర్ నుంచి కూడా D డిస్టెన్స్లో ఉంది. సో ఇది వైర్ 1 అనుకోండి, ఇది వైర్ 2 అనుకోండి. సో వైర్ 1 వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెట్స్ సే B1 విచ్ ఈజ్ μ0/4π ఇంటూ ఇన్ఫినైట్ వైర్ కదా. సో 2I బై R. వైర్ 1 నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? అది D డిస్టెన్స్. సో ఇప్పుడు వైర్ 1 వలన డైరెక్షన్ ఏంటి? హియర్ కరెంట్ ఇలా ఉంది. సో P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అవుట్వర్డ్. సో P పాయింట్ దగ్గర ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్వర్డ్. ఓకేనా? సో B2 అంటే సెకండ్ వైర్ వలన అదే P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయండి. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. సో μ0/4π ఇంటూ సేమ్ కరెంట్ హియర్. సో ద వైర్స్ క్యారీ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్. సో 2I ఇక్కడ 2I బై, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కూడా డీనే. ఆ వైర్ నుంచి మనం కనుక్కునే పాయింట్కి ద డిస్టెన్స్ ఈజ్ D. సో బట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్. కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. ఇంతకుముందు కరెంట్ ఇక్కడ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఇన్, P పాయింట్ దగ్గర అవుట్, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కదా అవుట్. సో కాబట్టి ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ చూడండి, దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, బట్ డైరెక్షన్స్ ఆపోజిట్ ఉన్నాయి. ఒకదాని వల్ల అవుట్, ఒకదాని వల్ల ఇన్. సో కాబట్టి ద B నెట్ అడుగుతున్నారు మనల్ని. సో ద B నెట్ విల్ బికమ్ 0. సో ద B నెట్ విల్ బికమ్ 0. సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఒకటి ఇన్వర్డ్ ఒకటి అవుట్వర్డ్. క్లియరా? అండర్స్టూడ్? చల్. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఈజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి అమ్మా. ఈజీ క్వశ్చనే. సో జస్ట్ డైరెక్షన్స్ ఫైండ్ చేయడం. డూ దిస్ క్వశ్చన్ యాజ్ అ హోంవర్క్.
కంపల్సరీ మీరు మధ్యలో కొన్ని క్వశ్చన్స్ హోంవర్క్గా తీసుకుంటేనే మీరు క్లాస్లో అటెంటివ్గా ఉంటారు. మీకు చేయగలుగుతున్నారా చేయలేదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, ఇక రాసుకుంటూ వెళ్తున్నారు అన్నట్లు కాదు. సో నేను ఎంత చెప్పింది అన్నది కాదు, మీకు ఎంత అర్థమైంది అండ్ ఎంత అప్లై చేయగలుగుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, జస్ట్ అర్థమైనా కూడా సరిపోదు. యూ గైస్ హ్యావ్ టు అప్లై ద కాన్సెప్ట్స్. అప్పుడే మీరు నీట్ కానీ ఎంసెట్ కానీ క్రాక్ చేయగలుగుతారు. సో లేదంటే కష్టం. ఓకేనా. సో చాలామంది స్టూడెంట్స్ నాకు కాన్సెప్ట్ అంతా క్లియర్ ఉంటుంది సార్, బట్ నేను క్వశ్చన్ చేయలేకపోతున్నా. ప్రాబ్లం ఏంటి? యూ హ్యావ్ టు డూ మోర్ క్వశ్చన్స్. ఓకేనా. సో క్లాస్ జరుగుతున్నంతసేపు చాలామంది స్టూడెంట్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ చూస్తారు, దాని కింద ఆన్సర్ చూస్తారు, క్వశ్చన్ చూసేసి ఆన్సర్ చూసి ఇదే ఉందిలే అంటారు. అది ఏముందిలే నువ్వు ఎప్పుడు అనాలంటే జస్ట్ ఆ క్వశ్చన్ చూసి నువ్వు ఆన్సర్ చేయగలిగినప్పుడు నువ్వు అనాలి ఆ మాట, ఇదేముందిలే అని. బట్ అక్కడ ఆన్సర్ చూసినావు నీకు వచ్చినట్లే అనిపిస్తుంది. మళ్ళీ అదే క్వశ్చన్ నీకు ఎగ్జామ్లో ఎక్కడో ఒక దగ్గర మధ్యలో వస్తే ఇది ఎక్కడో చూసినట్లుంది అనిపిస్తుంది. ఓకేనా. సో ఎప్పుడైనా చూసినట్లుగానే అనిపిస్తాయి, కాబట్టి కంపల్సరీ చేయాలి. ఓకేనా. క్వశ్చన్ ఉందంటే టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కొంచెం తక్కువ నిద్రపోండి, వేరే వాటికి కొంచెం తక్కువ టైం కేటాయించి ప్రాక్టీస్ మీద ఎక్కువ టైం పెట్టండి. మ్యాథ్స్ పరంగా కానీ, ఫిజిక్స్ పరంగా కానీ, కెమిస్ట్రీ పరంగా కానీ, నీట్ వాళ్ళు అయితే బయాలజీ పరంగా కానీ. ఓకేనా. సో ఎందుకు నేను ఇంత సీరియస్గా అంటే క్లాస్లో ఏం సార్ ఏంది ఒక జోక్ లేదు, ఒకటి అది లేదు, ఒక మాట లేదు, కొంచెం సేపు ఐపీఎల్ గురించి మాట్లాడవచ్చుగా, కొంచెం సేపు ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడవచ్చుగా, లేకపోతే కొంచెం సేపు సినిమాల గురించి మాట్లాడవచ్చుగా. టిల్లు స్క్వేర్ సినిమా వచ్చింది, ఫ్యామిలీ స్టార్ వస్తుంది, ఇంకా ఈ సినిమాలు వస్తున్నాయి కదా సార్, ఓం బూమ్ బుష్ అని వచ్చింది, ఏదో ఒకటి ఇవన్నీ వచ్చినాయి, వీటి గురించి మాట్లాడవచ్చు అంటే మాట్లాడవచ్చు. బట్ ఇక్కడ నా టైం కంటే మీ టైం చాలా చాలా వాల్యుబుల్. ఓకేనా. సో అందుకోసం అనేసి మేము ఇకంత సీరియస్గా లెక్చర్ చెప్పుకుంటూ వెళ్ళేది. సో మాకు తెలుసు అంటే ఇంత లెక్చర్ డ్యూరేషన్ ఉన్నా కూడా వ్యూస్ ఎక్కువ రావని. ఈ వేటికి వ్యూస్ వస్తాయి? సో ఇప్పుడు నేను ఒక షార్ట్ చేస్తా, 1 minute షార్ట్. సో ఎంసెట్లో 40/40 తెచ్చుకోవడం ఎలా అని ఒక షార్ట్ చేశాను అనుకోండి, అది కంపల్సరీ రేపటిలోపు ఒక 5,000 10,000 వ్యూస్ వస్తాయి ఆ షార్ట్కి, మాకు తెలుసు అది. ఓకేనా. సో ఈ లాంగ్ లెక్చర్స్ ఏవైతే మీ 1 hour 1.5 hour 2 hours లెక్చర్స్ పెడుతున్నామో వీటికి వ్యూస్ రావు. ఓకేనా. సో ఈ ఫ్యాక్ట్ మాకు తెలుసు. బట్ ఎవరో ఒక్క స్టూడెంట్ లేదంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒక 10 members సీరియస్గా అయితే మొత్తం లెక్చర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఆ స్టూడెంట్కి ఎంసెట్ ర్యాంక్ వచ్చి అరే నేను కృష్ణ సారు వివేక్ సారు క్లాసెస్ విన్నాను, నాకు ఫిజిక్స్లో ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. లేదు ఆ స్టూడెంట్ నిజంగానే విన్నాడు అండ్ ఫిజిక్స్లో సరిగా మార్క్స్ రాలేదు. సో అప్పుడు కూడా అరే సార్ అక్కడి నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్ అయితే నాకు ఉంది, ఓకే సో నేను ఇక సర్వైవ్ అవ్వగలుగుతా, అంటే బీటెక్ అయినా చేయగలుగుతా, సో ఈజీగా ఫిజిక్స్కి సంబంధించిన ఏ కాన్సెప్ట్స్ అయినా చేయగలుగుతా అన్న ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మనం చదివిన ప్రతిసారి కంపల్సరీ మనకు అనుకున్న మార్క్స్ వస్తాయని కూడా కొన్నిసార్లు ఉండదు కదా. ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని పోతుంది, కొట్టాలని పోయినప్పుడు కొట్టలేకపోయింది కొన్నిసార్లు, సో కొన్నిసార్లు కొట్టింది. ఓకే, ఏదైనా మనం సాధించాలి అని వెళ్తాం. సో రిజల్ట్ అన్నది ఇక మనం చేసిన హార్డ్ వర్క్ మీద, కొన్నిసార్లు మన లక్ మీద డిపెండ్ అవుతుంది. ఇక దాన్ని పట్టించుకోవద్దు మీరు. సో మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేశారా, ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుంది. ఓకే, సో అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా సరే ఈరోజు మీరు ఫిజిక్స్ 100% డెడికేషన్తో నేర్చుకుంటున్నారు. ఈరోజు నీకు ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఫిజిక్స్ మార్క్స్ రాకపోవచ్చు, బట్ ఇదే ఫిజిక్స్ నీకు ఎప్పుడో ఒకసారి చాలా యూజ్ అవుతుంది అండ్ ఇదే నీకు లైఫ్ కూడా అవ్వచ్చు. ఓకేనా. సో ఏ రీసెర్చ్ చేసుకుంటున్నావు, ఏ థెసిస్ రాసుకుంటున్నావు, ఏ పిహెచ్డి చేసుకుంటున్నావు, ఓకేనా, మీకు డాక్టరేట్ రావచ్చు దీంట్లోనే. ఓకే, సో ఎప్పుడు కూడా ఇన్స్టాంట్గా మీకు రిజల్ట్ రాలేదని దాని మీద కోపం పెంచుకోవడం కానీ, సో దాన్ని వదిలేసేయడం కానీ ఇలా చేయకండి. ఇన్స్టాంట్ రిజల్ట్స్ అన్నవి కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. ఓకేనా. కొన్నిసార్లు మీరు ఏం చదవకపోయినా గుడ్డిలో మెల్లగా కూడా వచ్చేస్తాయి. ఓకే, సో బ్లైండ్ కూడా వచ్చేస్తాయి. బట్ అది కాదు కదా, నువ్వు నేర్చుకొని నిజంగా ఇప్పుడు ఈరోజు ఎంసెట్లో మీరు 40కి 40 పెట్టేస్తారు. సో నీ లక్ బాగా ఉంది, 30+ కరెక్ట్ అయ్యాయి, నువ్వు అసలు ఏం చదవలేదు, జస్ట్ ఏబిసిడీలు పెట్టడమే, నీకు లక్ బాగా ఉంది, 30+ వచ్చాయి. ఇప్పుడైతే వచ్చాయి, తర్వాత నువ్వు ఒక మంచి కాలేజీలోకి వెళ్ళావు, తర్వాత ఫిజిక్స్ టాప్ బ్యాచ్కి ఏం చేస్తారు వాళ్ళు, ఫిజిక్స్ సబ్జెక్ట్ని డైరెక్ట్ పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఆ టాప్ బ్రాంచ్, అది మంచి కాలేజు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు,
ఊరికే అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా? ఆ రోజు నీకు అర్థం అవుద్దా, ఎందుకంటే నీకు ఈరోజు బేసిక్స్ లేవు. సో నీకేదో లక్కీగా సీట్ వచ్చింది, బట్ అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతావా? అక్కడైతే స్ట్రగుల్ అవుతావు కదా. సో అందుకనేసి ఎప్పుడైనా ప్రాసెస్ నమ్మండి. సో లెర్న్ స్టెప్ బై స్టెప్. ఏదైనా ఒక్కసారి ఇలా పైకి వెళ్ళాలని కూడా చూడకండి, సో ఇలా వెళ్ళాలని చూడకండి. సో లెర్న్ స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇక టైం వేస్ట్ చేయను. సో జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ వైర్ ఆఫ్ సెమీ ఇన్ఫైనైట్ లెంత్. సో ఇంతకుముందు ఇన్ఫైనైట్ దానికి చూసాం అండ్ ఫైనైట్ దానికి చూసాం, ఇప్పుడు సెమీ ఇన్ఫైనైట్ దానికి చూద్దాం. సో ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు ఏమో ఫిక్స్ అంటే ఫైనైట్. సో ఇటువైపు లెట్స్ సే ఈ యాంగిల్ θ1 అనుకుంటే, సో ద θ1 విల్ బికమ్ 90 degrees. ఎటువైపు అయితే ఇన్ఫినిటీ ఉందో ఇన్ఫినిటీ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. సో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ యాంగిల్ ఆల్మోస్ట్ 90 degrees వస్తుంది, అవునా? సో అదే ఫైనైట్ దానికి ద యాంగిల్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees ఫైనైట్ దానికి. సో ఇప్పుడు ఫార్ములా రాయండి. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ I/A ఇంటూ sin 90 ప్లస్ sin 0. θ1 ఈజ్ 90, θ2 ఈజ్ 0. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో μ0/4π ఇంటూ I/A ఇంటూ sin 91 ప్లస్ దిస్ ఈజ్ 0. సో దేర్ ఫోర్, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద semi infinite wire is μ0/4π into I/A. So this is the concept B. Clear? So this is due to the semi infinite wire. Done? Chalo. So magnetic field at the center of the circular loop. So the magnetic field at the center of the circular loop B is equals to μ0/2 into I/, so you are finding at a distance A, center నుంచి సర్క్యులర్ లూప్కి. దీంట్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్స్. సో సెంటర్ దగ్గర ఫైండ్ చేస్తున్నారు మీరు. సో ద డైరెక్ట్ ఫార్ములా ఈజ్ B ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/A. ఓకేనా? డైరెక్షన్ అన్నిట్లో సేమ్. కర్ల్ ద ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ ద థంబ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లేదంటే ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ ద కర్ల్డ్ ఫింగర్స్ విల్ గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. So place the thumb in the direction of current, so the curled fingers will give the direction of magnetic field. Okay, so this is the concept. Done? Chalo. So ఇదే దీనికి ఇప్పుడు n number of turns ఉంటే, so the magnetic field will be equals to μ0/2 into I/A into the n number of turns. ఒక్కొక్క టర్న్ కి into that magnetic field చేయడమే. So this is for n turns. Clear? Understood guys? Everyone? Chalo. So ee question cheyandi. The simple question, magnetic field due to 0.1 ampere current flowing through a circular coil of radius icharu. So and n number of turns icharu. Direct formula based question. So ikkada ichina values raskondi. First current icharu 0.1 ampere and radius icharu 0.1 meter. And then so number of turns ఇచ్చారు 1000. సో మనం ఏం ఫైండ్ చేయాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్. ఇది ఏ కాయిల్? ద సర్క్యులర్ కాయిల్ అన్నారు క్వశ్చన్లో క్లియర్గా. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సర్క్యులర్ కాయిల్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/A. సో n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే ఇంటూ n, అవునా? సో ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. μ0 వాల్యూ ఈస్ 4π ఇంటూ 10⁻⁷ బై 2 ఇంటూ I 0.1 R 0.1 into n 1000. So just do this calculation as a homework. ఏం లేదు, అంతా నేనే చేసా, జస్ట్ క్యాల్కులేషన్ చేయడమే. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ద సెంటర్ ఆఫ్ కాయిల్ ఆఫ్ 50 turns, రేడియస్ దిస్ మచ్ అండ్ క్యారింగ్ ఏ కరెంట్. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 50 అండ్ దెన్ రేడియస్ ఇచ్చారు ఎంత? 0.5 meters. ఇంకేమి ఇచ్చారు? కరెంట్ ఇచ్చారు 2 amperes ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో B ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/A ఇంటూ 10⁻⁷ ఇంటూ n. అంతేనా? μ0/2 ఇంటూ I/A ఇంటూ 10⁻⁷ ఇంటూ n. సో జస్ట్ డూ ద బేసిక్ క్యాల్కులేషన్స్. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ని, డూ ఇట్ యాజ్ అ హోంవర్క్.
క్లియర్. సర్క్యులర్ కాయిల్ అన్నారు. సర్క్యులర్ కాయిల్ అన్నప్పుడు μ0/2 ఇంటూ I/A ఈజ్ ద ఫార్ములా ఇంటూ ద ఎన్, రైట్. సో ఇక్కడ I/A ప్లేస్లో R రాసుకోండి. I/R. డన్. క్లియర్. సో ఇది కూడా హోంవర్క్. నెక్స్ట్, సో ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్, ప్రాపర్గా చెక్ చేయండి ఒకసారి క్వశ్చన్ని. సో ఏ లాంగ్ వైర్ క్యారీయింగ్ ఏ స్టడీ కరెంట్ I ఈజ్ బెంట్ ఇంటూ ఏ సర్క్యులర్ లూప్. సో ఇది ఒక లాంగ్ వైర్ అంటే ఇన్ఫినిటీ వైర్. సో ఇది ఒక ఇన్ఫినిటీ వైర్. సో దీన్ని ఏం చేశారంటే ఒక సర్క్యులర్ కాయిల్ లాగా బెండ్ చేశారు. ఫైన్. ఆఫ్ 1 టర్న్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లూప్ ఈజ్ B. సో ఇప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఈజ్ B. సో ఇట్ ఈస్ దెన్ బెంట్ ఇంటూ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ n టర్న్స్. సో తర్వాత దీన్ని ఏం చేశారంటే సో ఇలా n టర్న్స్ కాయిల్ లాగా బెండ్ చేశారు. సో దిస్ ఈజ్ హ్యావింగ్ సో సమ్ n టర్న్స్. ఓకే. సో దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాయిల్స్ ఆఫ్ n టర్న్స్ విల్ బీ. సో దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లెట్ ద రేడియస్ బి క్యాపిటల్ R. సో ఇక్కడ రేడియస్ వచ్చేసరికి ద స్మాల్ r. ఓకేనా. సో యూ గైస్ నో దట్ దిస్ వైర్ వాట్ ఎవర్ ద లెంత్ ఆఫ్ దిస్, ఇక్కడ దీని లెంత్ ఎంత ఉందో ఇక్కడ దీని లెంత్ అంతే ఉండాలి కదా. సో ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ సేమ్. అంటే ఒక టర్న్, ఇది ఒక వైర్ ఉందమ్మా, దీన్ని ఒక టర్న్గా బెండ్ చేసా, లేదంటే సమ్ n నెంబర్ ఆఫ్ టర్న్గా బెండ్ చేసా అదే వైర్ని. సో కాబట్టి దాని యొక్క లెంత్ అయితే సేమ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత? ఇది ఒక టర్న్గా బెండ్ చేసినప్పుడు సో దాని యొక్క సర్కంఫరెన్స్ దాని లెంత్ అవుతుంది, అవునా. సో ఇది n టర్న్స్గా బెండ్ చేశారు. సో n ఇంటూ సో 2π ద స్మాల్ r ఈజ్ ద రేడియస్. ఎందుకంటే ఇక్కడ రేడియస్ తగ్గుతుంది. ఒక టర్న్గా బెండ్ చేసినప్పుడు ఇలా బెండ్ చేస్తారు. సో అది n నెంబర్ ఆఫ్ టర్న్గా బెండ్ చేస్తే దానికి కొంచెం రేడియస్ తగ్గుతుంది కదా. సో దట్ రేడియస్ r అనుకున్నాం. సో ఇక్కడ 2π క్యాన్సిల్. సో ద r ఈజ్ ఈక్వల్స్ టు nr. సో ఫ్రమ్ హియర్ ద స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R/n, అవునా. సో ఇప్పుడు మీకు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ వైర్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ వైర్? μ0/2 ఇంటూ I/R ఇంటూ ద నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓన్లీ 1 టర్న్ కాబట్టి స్మాల్ r రాశారు, అంటే ఇంటూ 1 రాస్తాం. సో దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందో చెప్పండి. n టర్న్స్గా బెండ్ చేసినప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B డాష్ విల్ బీ ఈక్వల్స్ టు μ0/2. సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది రెండిట్లో కూడా, స్టడీ కరెంట్ కాబట్టి. సో I/, సో దీని రేడియస్ ఎంత? R. నెంబర్ ఆఫ్ టర్న్స్ n. దీని రేడియస్ R, నెంబర్ ఆఫ్ టర్న్స్ n. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే μ0/2 ఇంటూ I/, ఈ స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R/n రాసుకుంటున్నాను. సో క్యాపిటల్ R/n ఇంటూ n. సో ఇప్పుడు దీన్ని మీరు ప్రాపర్గా చెక్ చేస్తే μ0/2 ఇంటూ I/R, ఈ n పైకి పంపిస్తే n ఇంటూ n, n². సో ఇక్కడ చూడండి μ0/2 ఇంటూ I/R ప్లేస్లో ఈ b రాసుకోవచ్చా, రైట్. సో విచ్ ఈస్ n² ఇంటూ b. అంటే సో ఒక వైర్ని ఫస్ట్ ఒక లెంత్ ఒక వైర్ ఉంది ఇలా, దీన్ని ఫస్ట్ మీరు 1 టర్న్ సర్క్యులర్ కాయిల్గా బెండ్ చేశారు. సో ఇప్పుడు ఈ 1 టర్న్ సర్క్యులర్ కాయిల్ని సమ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ కాయిల్గా బెండ్ చేసినప్పుడు సో దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండింటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలేషన్ ఏంటి? 1 టర్న్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనుకుంటే, n టర్న్స్గా బెండ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ B డాష్ అనుకుంటే, సో ఆ రెండింటికి రిలేషన్ ఏంటంటే ద B డాష్, n టర్న్స్గా బెండ్ చేసినప్పుడు B డాష్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు n² టైమ్స్ ద B. ఓకేనా. n ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని టర్న్స్గా బెండ్ చేసామని. ఓకే. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డన్ గైస్. క్లియర్ ఆ కాన్సెప్ట్ ఎవ్రీవన్? చలో నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ టాపిక్, జస్ట్ ఫార్ములా బేస్డ్. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ అ హోంవర్క్. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ యాజ్ అ స్టాండర్డ్ రిజల్ట్. ఓకేనా. సో దీన్ని స్టాండర్డ్ రిజల్ట్ యూజ్ చేసి you guys can do this question. A coil of 1 turn is made wire of certain length and then form from the same length of the coil 2 turns is made. Ante number of turns 2 annaru. So if the same current is passed in both the cases, the ratio of their magnetic fields. See,
n is equals to 1 turn ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b, n is equals to 2 turns ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b డాష్. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, ద రేషియో ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ దేర్ సెంటర్స్. సో ఫస్ట్ 1 టర్న్ ఉన్నప్పుడు b, సో 2 టర్న్స్ ఉన్నప్పుడు b డాష్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు b బై b డాష్. వీ నో దట్ b dash is equals to n square times the b. So now b dash by b is equals to simply n square, which is b dash by b is equals to n is what here 2 square, which is 4:1 directly. So I can write the correct option is 4:1. So ikkada homework ga teesestunnai, idi already nene cheppesa kada. So then clear this part, easy questions, em ledhu formula based questions. సో నెక్స్ట్ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను. సేమ్ క్వశ్చన్ తీసుకున్నాను అనుకుంటా, అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ తీసుకున్నాను అనుకుంటా. యా, సో యూ గైస్ కెన్ టేక్ దిస్ యాజ్ అ హోంవర్క్. ఇది కూడా సేమ్ ఆ స్టాండర్డ్ రిజల్ట్కి సంబంధించిన క్వశ్చనే, దీన్ని హోంవర్క్గా తీసుకోండి. ఓకే, చలో. సో 2 similar coils of radius are lying concentrically with their planes at right angles to each other. The current flowing through them is I and 2I. So respectively, the resultant magnetic field induction at the center will be, so 2 coils of R lying concentrically with their planes at right angles to each other. Current flowing in them is I and 2I. See here. So idoka coil anukondi. సో ఇదొక కాయిల్, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అంటే ఒకటి ఇలా ఉంది, సో ఇంకొకటి ఇలా ఉంది. ఒక సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంది, ఇంకో సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంది. ఒకటి ఇలా, ఇంకొకటి ఇలా. ఈ రెండు ఎలా ఉన్నట్లు ఇప్పుడు పర్పెండిక్యులర్ కదా, ఒకటి ఇలా, ఇంకొకటి ఇలా. సో రెండు పర్పెండిక్యులర్గా ఉన్నట్లు కదా, రైట్. సో ఒక దాంట్లోనేమో కరెంట్ I ఫ్లో అవుతుంది, సో ఇంకొక దాంట్లోనేమో కరెంట్ 2I ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటి వల్ల ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్. సో ఈ సెంటర్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ దానివల్ల అండ్ సెకండ్ దానివల్ల, ఫస్ట్ అండ్ సెకండ్ దానివల్ల. సో ఫస్ట్ దానివల్ల ఏమవుతుందో చూడండి, రెండింటికి కూడా సేమ్ రేడియస్ R కాబట్టి, సో ద B1 ఫస్ట్ దానివల్ల సర్క్యులర్ కాయిల్ కాబట్టి μ0/2 ఇంటూ I/R, μ0/2 ఇంటూ I/R. సో దీనివల్ల కరెంట్ ఎటువైపు ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ద B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్. ద B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇన్వర్డ్, అంటే సి హియర్. సో కరెంట్ ఇలా ఉంది, సో విచ్ ఈస్ సి, దీన్ని యూజ్ చేసుకోండి. సో ఐ కెన్ రైట్, సారీ, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, ఈ హారిజాంటల్ ప్లేన్లో ఉన్నదాన్ని చూసుకోండి. హారిజాంటల్ ప్లేన్లో ఉన్నదానికి కరెంట్ ఇలా ఫ్లో అయితే కరెంట్ డైరెక్షన్లో థంబ్ ప్లేస్ చేయండి. సో లేదంటే కరెంట్ని ఇలా పాస్ చేయండి. సో కరెంట్ అనేది ఇలా పైకి వస్తుంది, సారీ నాట్ ఇన్వర్డ్. సో ద కరెంట్ ఈజ్ అప్వర్డ్. సో ద B1 ఇలా అప్వర్డ్ తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు B2 చూడండి. సో దీనికి ఈ కాయిల్కి కరెంట్ ఇలా ఫ్లో అయితే B2 అన్నది ఇన్వర్డ్ ఉంటుంది. సో అంటే ద B2 ఈజ్ దానికి పర్పెండిక్యులర్గా. ద థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇట్ ఈస్, సో ఒక దాని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే ఇంకొక దాని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. ఓకేనా. సో ద సెకండ్ దాని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసరికి μ0/2 ఇంటూ I/, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది రెండిట్లో, బట్ ద రేడియస్ ఈజ్ 2R. ఓకేనా. సో ఇప్పుడు ఇది B అనుకుంటే ఇది ఎంత అవుద్ది, B/2. సో ద B అండ్ B/2 ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది B అండ్ దెన్ ఇది B/2. సో ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫైండ్ చేయండి. సో రిజల్టెంట్ ఎలా ఫైండ్, సి హియర్, అంతేనా. ఇది μ0/2 ఇంటూ I/R. సో దీన్ని B అనుకుంటున్నాం, ఒకదాని వల్ల B అండ్ ఇంకొక దాని వల్ల, సారీ 2I, నాట్ రేడియస్ కాదమ్మా, మై బ్యాడ్, 2I/R. సో దిస్ బికమ్స్ 2B, నాట్ 2B/2. సో కరెంట్ డబుల్ కదా, కరెంట్ న్యూమరేటర్లో రాయాలి కాబట్టి దిస్ ఈజ్ 2B. సో B2 ఈజ్ 2B, రైట్. సో రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, సో ద రిజల్టెంట్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 2B హోల్ స్క్వేర్ ప్లస్, ఇలా ఇక్కడ రాస్తాను. సో ద B net ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2B హోల్ స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో విచ్ ఈస్ 4B స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో విచ్ ఈస్ 5B స్క్వేర్, రూట్ 5B స్క్వేర్. So which is B root 5, B net is B root 5. So therefore the net magnetic field is
B root 5. What is B? What is B? So B root 5, B is what? Mu naught by 2 I by R root 5. So root 5 into mu naught I by 2R. So root 5 into mu naught I by 2R. Clear? Simple question again. Right? So ఇది కూడా easy question. An electron is moving in a circular orbit of radius r, makes n number of rotations per second. See here, n number of rotations per second. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్లు? So the frequency is given rotations per second or rotations per minute, rpm అని ఇచ్చారనుకోండి. So the frequency is given అని అర్థం. ఓకేనా? రేడియస్ r ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, సి మనకు బేసిక్గా the magnetic field due to the circular orbit అన్నారు one thing. So B is equals to mu naught by 2 into I by A. రైట్? సో ఇక్కడ నేను మార్చడానికి ఏముంది నాకు ఇక్కడ? సో ఇది డిస్టెన్స్ R తీసుకోండి. mu naught by 2 ఈ రెండు కాన్స్టెంట్, R కాన్స్టెంట్. సో కరెంట్ని ఫ్రీక్వెన్సీ టర్మ్స్లో మనం ఎలా రాసుకోవచ్చా? కరెంట్ని an ఎలక్ట్రాన్ అన్నారు, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ E అనుకుంటే, ఓకేనా? సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎలక్ట్రాన్. సో కరెంట్ని ఫ్రీక్వెన్సీ టర్మ్స్లో ఎలా రాసుకోవచ్చు? ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం మనం. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q అపాన్ ద టైం పీరియడ్. రైట్? సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ 1 బై టైం పీరియడ్ ప్లేస్లో ఫ్రీక్వెన్సీ రాసుకోవచ్చా? సో అదే ఇక్కడ రాస్తున్నాను, mu naught by 2 ఇంటూ కరెంట్ ప్లేస్లో QF బై R రాసుకోవచ్చా? రైట్? సో ఇక్కడ Q ప్లేస్లో రైట్ ఎలక్ట్రాన్, Q ఫ్రీక్వెన్సీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? n నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇంటూ E బై R. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు n ఇక్కడ. సో mu naught NE బై R, mu naught NE బై R. Sorry, distance is 2R, my bad. Mu naught NE by 2R. Option D is the correct one. Clear guys? Understood everyone? So this question is same question, just మీకు ఇక్కడ charge place లో Q ఉంది అంతే. So you guys just have to do the same thing. So find the magnetic B at the center of the semicircle. So for the circle మనకేం తెలుసు? mu naught by 2 into I by A. దేనికి ఇది? కంప్లీట్ సర్కిల్కి. సో సెమీ సర్కిల్ కంటే దీంట్లో హాఫ్. ఫర్ సెమీ సర్కిల్ దిస్ హాఫ్ దీంట్లో. దట్స్ ఇట్. ఓకేనా? చలో, ఈజీ కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్. సో ఒకవేళ సమ్ యాంగిల్ టీటా అండ్ ద ఆర్క్ లెంత్ ఏ, ద కరెంట్ ఏ ఐ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు mu naught by 4 pi into, so the I by A into theta by 2 pi. So where theta is the angle that made with the current flowing arc. ఓకేనా? ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ సర్కిల్ అనుకోండి, సర్కిల్కి మీరు ఏం చేస్తారు? సో ఇన్ ద కేస్ ఆఫ్ సర్కిల్, రైట్? సో డైరెక్ట్లీ ద theta is equals to 2 pi, mu naught by, so 4 pi, sorry, mu naught by 2 into I by A into theta by 2 pi. Yeah, this is the formula. So theta is for the circle, the theta is equals to 2 pi. So theta place lo 2 pi raste, 2 pi by 2 pi 1. So overall, so you get B is equals to mu naught by 2 into I by A for the circle. So అదే సెమీ సర్కిల్ కనుకోండి, ఫర్ ద సెమీ సర్కిల్, సో చాలా క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను, మీరే చేయాలి, కేర్ఫుల్గా చూడండి. సో సెమీ సర్కిల్కి అయితే ఏం చేస్తాం? ద టీటా ఈజ్ ఈక్వల్స్ టు పై. ఓకేనా? సో అప్పుడు ఏమవుద్ది? mu naught by 2 ఇంటూ I by A, ఇది ఇక్కడ పై బై 2 పై. సో పై పై క్యాన్సిల్. సో ఇది ఎంత అవుద్ది? mu naught by 2 ఇంటూ I by A ఇంటూ 1 by 2 ఇంటూ 1 by 2. సో వచ్చినాయా సేమ్ ఫార్ములాస్? అంటే ఇది జనరల్ ఫార్ములా అనమాట. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్క్. ఒక సర్క్యులర్ ఆర్క్ ఇచ్చారు, దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమంటున్నారు. సర్కిల్ ఇస్తే మనకు తెలుసు mu naught by 2 ఇంటూ I by A. సెమీ సర్కిల్ ఇస్తే తెలుసు mu naught by 2 ఇంటూ I by A ఇంటూ 1 by 2. సో బట్ సమ్ అదర్
లైక్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో సమ్ అదర్ ఇలా ఇచ్చారు. సెమీ సర్కిల్కి అయితే μ0/2 ఇంటూ I/A ఇంటూ 1/2 ఇది తెలుసు. సో ఇలా క్వాడ్రంట్ ఇచ్చారు 90 degrees. సో క్వాడ్రంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ ఇప్పుడు ఏం చేయాలి? సో π/2 తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలంటే μ0/2 ఇంటూ I/A ఇంటూ టీటా ప్లేస్లో π/2 బై ద 2π. సో ఇప్పుడు ఏం చేస్తాం? μ0/2 ఇంటూ I/A ఇంటూ π క్యాన్సిల్ 1/4. అంతేనా? సో ఈ 2 కిందికి వస్తుంది, π గెట్స్ క్యాన్సిల్ అండ్ 1/4. దిస్ ఈజ్ ఫర్ ద క్వాడ్రంట్. సో అదే ఒకవేళ ఇఫ్ టీటా ఈజ్ గివెన్ 60 degrees, సో దెన్ టీటా వీ కన్ 60 degrees విచ్ ఈజ్ నథింగ్ బట్ π/3, 180/3 కదా. సో ఇక్కడ ఎలా చేస్తాం? μ0/2 ఇంటూ I/, సో ద లెంత్ ఈజ్ A, ద రేడియస్ ఈజ్ A. సో టీటా ప్లేస్లో π/3 బై 2π. సో దెన్ సో వీ రైట్ దిస్ యాజ్ μ0/2 ఇంటూ I/A ఇంటూ సో π/6π. సో π క్యాన్సిల్. సో దేర్ ఫోర్ వీ గెట్ μ0/2 ఇంటూ I/A ఇంటూ 1/6. క్లియరా? ఈజీ క్వశ్చన్స్. సో ఇవి కాంబినేషన్ అనమాట. సో కాంబినేషన్ ఆఫ్ ద ఆర్క్స్. సో కాంబినేషన్ ఆఫ్ ద ఆర్క్స్కి ఎలా ఫైండ్ చేస్తాం? జాగ్రత్తగా చూడండి. ఇదొక ఆర్క్ అండ్ ఇదొక ఆర్క్. సో దీనికేమో రేడియస్ B, ఓకేనా? సో వేరాస్ దీనికేమో రేడియస్ A. జాగ్రత్తగా చూడండి. అండ్ దీంట్లో కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది అండ్ దీంట్లో కరెంట్ ఇటువైపు ఫ్లో అవుతుంది. సో మనం ఇక్కడ O పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలి, ఓకేనా? సో దీన్ని 1 అనుకుంటున్నా, దీన్ని 2 అనుకుంటున్నా. జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇది ఈ రెండు కూడా సెమీ సర్కిల్స్ అని మనకు తెలుసు. ఫస్ట్ది ఒక సెమీ సర్కిల్, సెకండ్ది ఒక సెమీ సర్కిల్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/, ఇక్కడ దీని యొక్క రేడియస్ ఎంత? ఈ లార్జర్ సెమీ సర్కిల్కి రేడియస్ వచ్చేసరికి B కదా. సో I/B ఇంటూ 1/2 ఇంటూ 1/2. సో ఇక్కడ వరకు ఫైన్, రైట్? సో ఇప్పుడు ఇన్వర్డా అవుట్వర్డా? సో కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, థంబ్ ఇలా పెట్టండి. ఓ దగ్గర అంటే సెంటర్ దగ్గర ఇది ఫింగర్స్ ఎలా కర్ల్ అవుతున్నాయి? సో ఇన్వర్డ్. కాబట్టి దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్. దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్ లైక్ దిస్, ఓకేనా? సో అలానే B2 ఫైండ్ చేయండి. B2, సో ఇది కూడా సెమీ సర్కిల్ కాబట్టి ఐ విల్ రైట్ ద ఫార్ములా μ0/2 ఇంటూ I/A ఇంటూ 1/2, రైట్? సో ఏ ఎందుకు రాశారు సార్? దీని యొక్క రేడియస్ A, స్మాలర్ సెమీ సర్కిల్ది. అండ్ సో ఇప్పుడు డైరెక్షన్ చూడండి. కరెంట్ ఇటువైపు ఉంది, సిహర్ కరెంట్ ఇటువైపు ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ O దగ్గర ఎలా వస్తుంది? అవుట్వర్డ్. సిహర్ కరెంట్ ఇక్కడ ఇన్, O దగ్గరకు వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ వస్తుంది. సో ఇది అవుట్వర్డ్, ఓకేనా? సో ఇప్పుడు నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B నెట్ కావాలి, ద B నెట్. సో దీంట్లో ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? దేని యొక్క న్యూమరేటర్ అయితే తక్కువ ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఈ I అన్నది లెంత్లో μ0/2 రెండు సేమ్, I రెండిట్లో సేమ్, 1/2 కాన్స్టెంట్. సో ఇక్కడ A తక్కువ, B ఎక్కువ, అంతేనా? B యొక్క లెంత్ ఎక్కువ, A యొక్క లెంత్ తక్కువ. కాబట్టి ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో B2 మైనస్ B1, ద నెట్ ఈజ్ B2 మైనస్ B1. సో ఇఫ్ యూ గైస్ కెన్ డూ ద క్యాల్కులేషన్, సో వీ గెట్ μ0I/4 దీంట్లో. సో దీంట్లో కూడా μ0I/4 కామన్ తీసుకుంటే 1/A మైనస్ 1/B. సో ద నెట్ ఈజ్ అవుట్వర్డ్, ఎందుకంటే B2 ఎక్కువ ఉంది కాబట్టి ద నెట్ విల్ బి అవుట్వర్డ్, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్ గైస్? సో ఇది కంబైన్డ్ ఆర్క్స్ వల్ల అనమాట. సో అంటే 2 సెమీ సర్క్యులర్ ఆర్క్స్ ఇక్కడ అటాచ్ ఉన్నాయి. సో అలానే ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్. ఇదొక సెమీ సర్క్యులర్ ఆర్క్, ఇదొక సెమీ సర్క్యులర్ ఆర్క్. సేమ్ దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. సో ఫస్ట్ దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఆల్ఫా యాంగిల్. సో μ0/2 ఇంటూ సో కరెంట్ I/, సో ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? ఈ ఫస్ట్ వైర్కి ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? B, I/B ఇంటూ α/2π, α/2π. ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఇది కరెంట్ ఇటువైపు ఉంది, ఇక్కడ O దగ్గర ఫింగర్స్ ఇన్, కాబట్టి ఇది ఇన్వర్డ్స్. ఫస్ట్ వైర్ వలన అయిపోయింది.
ఇప్పుడు సెకండ్ వైర్ వలన రండి. సో B2 ఈజ్ డ్యూ టు ద సెకండ్ వైర్. μ0/2 ఇంటూ కరెంట్ సేమ్, రెండిట్లో కరెంట్ సేమ్ ఫ్లో అవుతుంది. దీంట్లో అయినే, దీంట్లో కూడా అయినే. సో దెన్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇన్, ఓ దగ్గర అవుట్, అండ్ దీని రేడియస్ వచ్చేసరికి ఏ చిన్నదాంది. సో ఇది ఏ ఇంటూ, సో ఆల్ఫా బై సేమ్ యాంగిల్, దీనికి ఆల్ఫానే, దీనికి ఆల్ఫానే, α/2π. సో బట్ ఇది అవుట్వర్డ్, అంతేనా? సో కరెంట్ ఇలా ఉంది, ఇక్కడ ఇన్, ఓ దగ్గర అవుట్, సో ఇది అవుట్వర్డ్. ఓకేనా సార్? దీనివల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి కదా, పిఎస్ వల్ల అండ్ ఆర్క్యూ వల్ల. సో ద పిఎస్ అండ్ ఆర్క్యూ, దే ఆర్ along the current element. They are along the current element. So that means along the line joining of the current element, the magnetic field will be 0. So chudandi, along the current element 0. So along the current element QR వలన and PS వలన the magnetic field will be 0. So ఇప్పుడు నెట్ ఎలా ఫైండ్ చేస్తారు? B net is, again I can write B2 minus B1. ఎందుకంటే అన్ని వాల్యూస్ సేమ్ ఉన్నాయి, μ0/2 I α/2π. సో ఇక్కడ B అన్నది ఎక్కువ, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ తక్కువ ఉంటుంది మొత్తం. ఇది డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ద B2 minus B1. సో ఎలా రాస్తాం ఇప్పుడు? సో ఐ కెన్ రైట్ μ0I α/2 into 2 4π, కామన్ తీస్తే 1/A minus 1/B. సో ద నెట్ ఈజ్ అవుట్వర్డ్, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్వర్డ్. క్లియర్? అండర్స్టూడ్? సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. సో ఇది ఒక ఆర్క్, దిస్ ఈజ్ హ్యావింగ్ ద యాంగిల్ ఆల్ఫా. సో కాబట్టి ఈ సెమీ రిమైనింగ్ దానికి యాంగిల్ ఎంత అవుతుంది? 2π మైనస్ ఆల్ఫా. ఈజీ క్వశ్చన్, ఏం లేదు. సో ఇది ఆర్క్, దీనికి యాంగిల్ ఆల్ఫా, దీని యొక్క రేడియస్ R2. సో ఇంకొకటి ఉంది, ఇంకొక సర్క్యులర్ ఆర్క్ ఉంది. సో దీనికి ఒక టీటా 2π మైనస్ ఆల్ఫా అండ్ రేడియస్ R1. ఓకేనా? సో ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, నేనే రాస్తాను. సో ద B1 ఈజ్ ఈక్వల్స్ టు μ0/2 ఇంటూ I/R2. ఇక్కడ వరకు అయితే అందరికీ తెలుసు కదా, బై, సో టీటా ఈజ్ ఆల్ఫా బై 2π. సో ఇప్పుడు దీనివల్ల ఎలా ఉంది కరెంట్ చూడండి. సో దీనివల్ల ఇక్కడ సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, అవునా? సో అలానే B2 ఫైండ్ చేయండి, B2 ఫైండ్ చేయండి. సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇది కూడా ఇన్వర్డే దీనివల్ల కూడా, కాబట్టి μ0/2 ఇంటూ I సేమ్ కరెంట్ R1 ఈజ్ ద రేడియస్ ఇంటూ, సో ఈ యాంగిల్ ఎంత? 2π మైనస్ ఆల్ఫా. అంతేనా? దీని యొక్క యాంగిల్ ఏమవుద్ది? ఇది యాంగిల్ అవుద్ది రిమైనింగ్. ఇది ఆల్ఫా అయితే ఇది ఎంత? 2π మైనస్ ఆల్ఫా కదా, 2π మైనస్ ఆల్ఫా బై 2π. సో దీనివల్ల కూడా ఇన్వర్డ్. సో ద నెట్ ఈజ్ B1 ప్లస్ B2. నెట్ ఈజ్ B1 ప్లస్ B2. సో ఇలా మీరు n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకేనా? సో యూ గైస్ కెన్ డూ ది n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఆర్క్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక ఇన్ఫినైట్ వైర్, ఇంకొకటి సర్కిల్. ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి. సో ఫస్ట్ది ఏంటిది? ఫస్ట్ది ఇన్ఫినైట్ వైర్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్ఫినైట్ వైర్. సో దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 ఏమవుతుంది? μ0/2 ఇంటూ I/, సో ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి R డిస్టెన్స్లో ఉంది. μ0/2 ఇంటూ I/R. సో దిస్ ఈజ్ ఇన్ఫినైట్ వైర్, రైట్? సో μ0/4π ఇంటూ 2I/R. సో ఇప్పుడు ఇది ఇన్వర్డా అవుట్వర్డా? కరెంట్ ఇలా ఉంది, సో ఓ దగ్గర అవుట్వర్డ్ వస్తుంది. ఓకేనా? μ0/4π ఇంటూ 2I/R, రైట్? సో B2 సెకండ్ ఏంటి? సో సర్క్యులర్ కాయిల్. ద సెకండ్ వన్ ఈజ్ ద సర్క్యులర్ కాయిల్. ఓకేనా? సో విచ్ ఈస్ B2 విల్ బీ ఈక్వల్స్ టు μ0/4 circular coil, right? μ0/2 ఇంటూ I/R. ఫైన్. సో దీంట్లో కరెంట్ ఎలా ఉంది? సో ద కరెంట్ ఈజ్ లైక్ దిస్, ఇలా ఉంది. సో అక్కడ ఓ దగ్గర అవుట్వర్డ్, అంతేనా? సో కరెంట్ ఇలా ఉంది, ఓ దగ్గర అవుట్వర్డ్ వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దేర్ ఫోర్ ద B net ఈజ్, రెండు అవుట్వర్డే ఉన్నాయి కాబట్టి ద B net విల్ బి B1 ప్లస్ B2. డైరెక్ట్ యాడ్ చేసేసేయండి, B1 ప్లస్ B2. ఓకేనా? సో ఇలా యూ గైస్ కెన్ డూ ద n number of questions as a homework. Okay, so take this question as a homework.
సో టేక్ దిస్ క్వశ్చన్ యాజ్ ద హోంవర్క్. సో దీంట్లో ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇదొక సెమీ ఇన్ఫినైట్ వైర్, ఇదొక సెమీ సర్క్యులర్ వైర్. సో మళ్ళీ ఇక్కడ సెమీ ఇన్ఫినైట్ వైర్. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3. ఈ మూడింటి వల్ల ఫైండ్ చేయండి అండ్ డైరెక్షన్స్ ఫైండ్ చేసి ఫైండ్ ద నెట్. ఇక్కడ కూడా అంతే ఈ క్వశ్చన్లో. సో ఇదొక సెమీ ఇన్ఫినైట్, ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్, ఇదొక సెమీ ఇన్ఫినైట్. ఓకేనా, క్లియర్? Clear? So now the magnetic field due to the circular current loop. So the magnetic field due to the circular loop. So the direct formula is mu naught I a square by a square plus x square whole to the power 2 into a square plus x square whole to the power 3 by 2. So is the formula to find the magnetic field for the circular loop. So mu naught I a square by 2 into a square plus x square whole to the power 3 by 2. So okay, at center, so x will become 0. X 0 aithe, so the b will become mu naught I a square by, so 2 into x 0. So kabatti a square whole to the power 3 by 2. So ikkada square gets cancelled. So mu naught I a square by 2a cube. ikkada a square cube gets cancelled. Mu naught I by 2a. So which is the simple formula for the circular coil. అంతేనా, సర్క్యులర్ కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఏంటమ్మా, mu naught by 2 into I by a. అదే వచ్చిందా? ఇది ఒక సర్క్యులర్ కాయిల్, సెంటర్ నుంచి x డిస్టెన్స్లో అయితే ఇది ఫార్ములా. అదే ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే సర్క్యులర్ కాయిల్కి దిస్ వన్ ఈజ్ ద ఫార్ములా. క్లియర్? అండర్స్టూడ్? చలో. Find the point on the axis of the loop where b is maximum. So b ekkada maximum avutadi. So the b will be maximum at the center. Okay na? So b is maximum at the center. So b max at center. So at center means x is equals to 0. So what is that b max value? So that b max value is mu naught by 2 into I by a. So that b max value is mu naught by 2 into, ఎందుకంటే x is equals to 0 అయితే సెంటర్లో. సో we have already calculated that b max is mu naught by I into 2 by a. So direct formula. Done? So ఇంత గ్రాఫ్ చూడండి. So the b maximum at x is equals to 0 and as x tends to infinity, so the b tends to 0. As x tends to infinity on the x-axis, see here, on the x-axis as x tends to infinity, so the b tends to, b almost tends to 0 anamata. Clear? Sure. So okavela n number of turns unte, so the magnetic field will be mu naught I a square by a square plus x square into whole to the power 3 by 2 into 2, so into n చేయండి. సో డైరెక్ట్ n తో మల్టిప్లై చేయడమే. ఓకేనా? సో ఏం లేదు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. సో దిస్ క్వశ్చన్ యూ గైస్ డూ ఇట్ యాజ్ ద హోంవర్క్, ఈజీ క్వశ్చన్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ గైస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెక్చర్ నెంబర్ 1. సో ఇంకొక 3 లెక్చర్స్ ఉంటాయి ఈ చాప్టర్కి. సో 3 లెక్చర్స్లో ఈ చాప్టర్ని ఖతం చేసేద్దాం. ఓకేనా? So prepare your own short notes for the chapters that we have completed and revise the class notes daily. Okay, and questions ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, డిమోటివేట్ అవ్వకండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ మాక్ టెస్ట్లు కూడా ఇచ్చేయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది మీకు మీరుగా అనలైజ్ చేసుకోండి. సో చలో గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో విత్ ద లెక్చర్ నెంబర్ 2 ఆఫ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై.